పేరుకి జగత్ నాగేష్ అండి. మేము హైదరాబాద్ వాస్తవ్యాలు. ఇది మా పూర్వీకుల స్థలం అండి. ఇక్కడ ఏమిటంటే మా తండ్రి గారికి తపన ఉండి ఇది ఎప్పుడైనా వేదాధ్యయనం అగ్రహారాల్లో ఇప్పటి నుంచి మూల నుంచి కూడా వేదాధ్యయనం జరిగేది. ఆ వేదాధ్యయనం మళ్ళీ పునరుద్ధరించాలని మా తండ్రి గారి తపన ఉండేది. ఆయన ఆశయాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇందులో మేము కొత్తగా చేసింది ఏం లేదు, ఈశ్వర ప్రేరణ. దానివల్ల ఇది జరుగుతుంది. మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు, గ్రామస్తులందరూ సహకరించారు. దానివల్ల ఉత్తమ కార్యక్రమం జరుగుతుంది. ఒకటే వేదం మళ్ళీ మన సంస్కృతి, సనాతనమైన మన సంస్కృతికి మూలానికి వెళ్ళాలనే తపన మాది, అంతకన్నా ఏం లేదు. వేదాధ్యయనం చేసిన పిల్లలు సమాజానికి ఆ వేదాధ్యయనం వల్ల గ్రామాలలో శాంతి, మన రాష్ట్రంలో శాంతి నెలకొల్తుందనే భావంతో దీన్ని ఏర్పాటు చేసాం. ఒకటే లక్ష్యం, పిల్లలకి గుణవంతులైన పండితులు తయారవ్వాలని మా భావన. మేము కల్లూరి సుబ్రహ్మణ్యం ఉండి, మేము హైదరాబాద్ వాస్తవ్యం. అసలు మాది ఇది ముమ్మిడార గ్రామం. మాది పూర్వీకులు 300 సంవత్సరాల నుంచి ఉన్న స్థలం ఇది. మేము కల్లూరు వారిది మా స్థలంలో ఏదో ఒకటి దైవ కార్యం మన సనాతన ధర్మానికి ఉపయోగపడేలాగా ఏదో చేయాలని ఇది మీద మేము సంకల్పం పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము గోశాల, వేద పాఠశాల మరియు యాగశాల, యజ్ఞశాల సంకల్పించి ప్రారంభించడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకుని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క పునర్వైభవం కోసం మన ఆచారాలు, మన సంస్కృతిని వృద్ధి చేయాలనే ఉద్దితోటి, నిష్కర్మ భావంతో నలుగురికి ఉపయోగపడేదిగా, నలుగురు ఒక 10 మంది ఉపాధి కలిగించే హైందవ సాంప్రదాయం వేదాన్ని వృద్ధి చేయాలనే విధితోటి మేము వేదం మన సంస్కృతి మూల ఇది, దాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము సంకల్పించి మా కల్లూరు వారి వంశం తరఫున మా అమ్మగారి పేరు మీద రామలక్ష్మి సనాతన వేద పాఠశాల ప్రారంభిస్తున్నాము. అలాగే మా నాన్నగారి పేరు మీద సీతారామమూర్తి గోశాల ప్రారంభిస్తున్నాము. అలాగే మా మామగారు కల్లూరు సూరమ్మ గారు ఎవరైతే ఇక్కడ 100 సంవత్సరాలు ఆవిడే ఇక్కడ ఉండి అంతా ఇది చేశారో ఆవిడ పేరు మీద ఒక యాగశాల ప్రారంభిస్తున్నాం. ఇది మొత్తం ఇక్కడ ఉన్న కోనసీమలో ఉన్న మొత్తం ఈ జిల్లాకి మొత్తానికి దీని ఇది వల్ల తలమానికం అవ్వాలని మేము ఎలాంటి ఇవి ఎవరితోటి ఎలాంటి డొనేషన్లు కానీ ఎలాంటి ఇవి కానీ ఆశించకుండా మాకు కలిగిన ఇదిలోంచి మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేద పాఠశాలలో 10 మంది విద్యార్థులు వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు పండితుల కింద వాళ్ళ తీర్చిదిద్దడానికి ఒక సర్టిఫైడ్ ఘనాపాటిని ఏదైతే ఇది వేదంలో పట్టాపుచ్చుకున్న ఘనాపాటిని ఏర్పాటు చేసి ఆయన ద్వారా 10 మంది విద్యార్థులు ఇక్కడ అధ్యయనం చేసి వాళ్ళకి ఉచిత వసతి సౌకర్యం, భోజనం, అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అలాగే వాళ్ళ పోషణ కోసం ఈ గోశాల కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని గోశాల కూడా దానికోసమే ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి ఈ హోమకార్యాలు కూడా వాళ్ళకి అన్నీ నేర్పడానికి దానికోసమని ఒక యాగశాలను కూడా ప్రారంభించడం జరుగుతోంది. దీనివల్ల ఒక చుట్టుపక్కల మన ఉన్న జిల్లాల నుంచి ఈ వేదాన్ని ప్రాముఖ్యం ఇచ్చి వేదం నేర్చుకుందామనే ఆలోచన తపన ఉన్న కుటుంబాలలోంచి వచ్చే పిల్లలకి వాళ్ళకి అర్హత కూడా వాళ్ళు 9 నుంచి 10 సంవత్సరాలు
ఉండే పిల్లల్ని వాళ్ళకి ఉపనయనం జరిగిన అర్హత ఉపనయనం జరిగి ఉండాలి. అది అర్హత, మినిమం అర్హత కల్పించేది ఉపనయనం జరిగి ఉండాలి. ప్లస్ వాళ్ళు రోజు 2 పూట్ల సంధ్యావందనం, త్రికాలం సంధ్యావందనం చేసే వాళ్ళు ఇది కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళకి అది దాని మీద శ్రద్ధ కలుగుతుంది, చేయగలం అని వాళ్ళు నేర్చుకుని దాని మీద నలుగురికి మన సంప్రదాయం మన ఆచారం ముందుకెళ్ళే దానికి ఉపయోగపడేటట్టు వాళ్ళు తీర్చిదిద్దాలనే తపనతో మేము ఇది ప్రారంభిస్తున్నాము. కల్లూరు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మా ముమ్మడోరం నియోజకవర్గంలో ముమ్మడోరం మండలంలో ఈ యొక్క నగర పంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేద పాఠశాల అలాగే గోశాల ఈ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా మరి మేమందరికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాయకులు మరి చెల్లి అశోక్ గారు, తాడి నరసరావు గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి ములపతి బాలకృష్ణ గారు, ఇక్కడ కౌన్సిలర్ అయినటువంటి కట్ట సత్యబాబు గారు, మరి ఇంకా చాలామంది పెద్దలు ఉదయ్ గారు, చాలామంది అందరూ వచ్చి మరి మా అందరి చేతుల మీదుగా ఈ రోజున ఈ యొక్క వేద పాఠశాల గోశాల ప్రారంభోత్సవం చేయటం అనేది మా అందరి చేతులు చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న వేళ. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ వేద పాఠశాల ఎక్కడ కూడా మనకి ఎక్కడ లేదు. ఈ మా ముమ్మడోరం కాన్స్టిట్యున్సీలో మరి ఈ విధంగా పాపం ఈ కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు చేయటం అనేది నిజంగా మా ముమ్మడోరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం. మాకే కాదు ఎందుకంటే ఈ యొక్క హిందూ సాంప్రదాయం నశించిపోయి పరిస్థితుల్లో ఈ యొక్క సాంప్రదాయాన్ని పెంచడం కోసం సనాతన ధర్మం కోసం మరి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా మా ముమ్మడోరం నియోజకవర్గంలో ఈ విధంగా వేద పాఠశాల ఇది పెట్టడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు చేతుల మీదకి అసలు ప్రారంభోత్సవం జరగాలి ఇది. మరి ఆయన అనుకోకుండా ఊరు క్యాంప్ వెళ్ళడం అసలు నిన్నే వచ్చేస్తని చెప్పి అన్నారు బుచ్చిబాబు గారు. ఆయన వేరే పని అవ్వకపోవడం రాలేకపోయారు. తప్పనిసరిగా వచ్చిన తర్వాత నేను కలుస్తాను సాయి గారు అని చెప్పి ఆయన నా ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదకి అవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి మా అందరి చేతుల మీదుగా అవ్వటం మేము అదృష్టంగా భావిస్తూ వారికి కూడా నియోజకవర్గం తరపున ఈ యొక్క కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఈవేళ ఈ యొక్క వేద పాఠశాల ఓపెన్ చేసి మరి ఈ యొక్క వేదాన్ని ఇక్కడ పాఠశాల కింద పెట్టి చేయటం అనేది చాలా గర్వకారణం. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. అలాగే మనం ఈ యొక్క హిందూ సామాజిక మనం పాటించి బలపరచాలి మనం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎంకరేజ్ చేయాలి. ఈవేళ ఇక్కడ మాకు ముమ్మడోరంలో ఈ యొక్క పాఠశాల పెట్టారంటే మా ఎమ్మెల్యే గారు ఎంకరేజ్మెంట్ ఉంది. మా ఎమ్మెల్యే కూడా తప్పనిసరిగా పెట్టండి, మీకు ఏ కార్యక్రమం వచ్చినా చూసుకోవడం చెప్పి ఆయన కూడా వచ్చి అడిగినప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రి గారు కూడా వస్తాను, సుభాష్ గారు, ఆయన కూడా పాపం ఇవాళ ఏంటంటే వైజాగ్ ఏదో కార్యక్రమాలు ఆయన లేకపోవడం జరిగింది. ఎంపీ గారు కూడా వస్తానన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం, ఎందుకంటే ఆయన వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, ఆయన కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని చెప్పి మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన కూడా చెప్పలేదు. మరి ఇంతమంది మా అతిరథ మహారథులు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి మా ముమ్మడోరం నియోజకవర్గంలో మాకు దగ్గర ప్రాంతంలో మా అందరికీ అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేద పాఠశాలని ఇక్కడ పెట్టినటువంటి కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారికి మా యొక్క ముమ్మడోరం నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.